ఇప్పుడు మీరు చూసింది సినిమా దృశ్యాలు, కానీ ఇలాగే రియల్ లైఫ్లో కూడా ఒక పాము కాదు కరప్షన్ అనకొండ పొట్టలో తవ్వే కొద్దీ వజ్ర వైఢూర్యములతో కూడిన కంఠాభరణాలు, మరకత మాణిక్యాలు, బంగారం, వెండి ఆభరణాలు కిలోల కొద్దీ బయటపడుతోంది. ఏసీబీ చరిత్రలోనే ఇంత పెద్ద అవినీతి అనకొండను చూడలేదని విస్తుపోతున్నారు. అవినీతి ఇంజనీర్ పాండురంగారావు అక్రమ సొమ్ము తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉంది. ఏసీబీకి అడ్డంగా దొరికిన ఈ అనకొండ తన అవినీతి పుట్టలో ఏకంగా 1000 కోట్లు పోగేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బినామీల పేరుతో పలు బ్యాంకుల్లో లాకర్లు తెరిచి గుర్తిస్తున్నారు. వాటిని తెరిచే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. మీరు చూస్తున్నారు రంగురాళ్ల ఉంగరాలు, ఆఖరికి తాపీ కూడా వెండి వస్తువే, వెండితో చేయించబడ్డ తాపీ కనిపిస్తోంది. ఇక అన్ని వజ్రాలతో నగలు, ఇక రుద్రాక్షలో కూడా పొదగబడిన బంగారం, పూర్తిగా అసలు ఇంత భారీ ఇది బహుశా మనుషులు వేసుకునేవా లేకపోతే విగ్రహాలకు అలంకరించే బంగారాభరణాలు అనిపిస్తోంది. ఇక మీరు వెండి వస్తువులు చూడొచ్చు, ఎన్ని గ్లాసులు కనిపిస్తున్నాయి, ప్లేట్స్ చూస్తున్నాం, ఇక పెద్ద విగ్రహాలు చూస్తున్నాం. అంటే డబ్బు అంత స్థాయిలో వచ్చేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక పూర్తిగా తన చుట్టూ ఉన్న వస్తువులన్నింటినీ కూడా బంగారం, వజ్రాలు, ఇక వెండిలో చేయించుకున్న ఒక అవినీతి అధికారిని మనం చూస్తున్నాం. దాదాపు 1000 కోట్ల అక్రమాస్తులు అంటే ఒక్కసారి ఎంత మంది దగ్గర నుంచి ఈ సొమ్మును రాబట్టుకున్నాడో చూడండి. ఒకసారి బంగారు కాయిన్స్, లక్ష్మీదేవి దగ్గర ఉండాల్సిన బంగారు కాయిన్లని బహుశా ఈయన దగ్గరే ఉన్నాయేమో అనిపిస్తోంది. ఇక వజ్రాల హారం చూడండి, బహుశా ఆడవాళ్ళు చూస్తే ఇలాంటి వజ్రాలు చూస్తే వాళ్ళు నోరెళ్ళ పెడతారు. అలాంటి వజ్రాహారాలు, బంగారు ఆభరణాలు పూర్తిగా ఈ అవినీతి అధికారి ఇంట్లో బయటపడేటప్పటికీ ఈవెన్ ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. బినామీల పేరుతో సొమ్మును లాకర్లలో దాచినట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు ఇవాళ 3 లాకర్లు తెరవనున్నారు. సో ఇంకా బయటకు రాబోతోంది బంగారం. జంగారెడ్డిగూడెం, విశాఖలోని లాకర్లు ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందులో భారీ ఎత్తున అవినీతి సొమ్ము బయటపడొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇంజనీర్గా అడ్డు అదుపు లేకుండా అక్రమార్జన చేసిన పాండురంగారావు ఆస్తులు 1000 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని 6 జిల్లాల్లో ఈ అవినీతి పాము ఆస్తులున్నట్లు చెప్తున్నారు. లంచాలు, కమిషన్లు, కక్కుర్తి దందాలతో అడ్డగోలుగా నల్లధనాన్ని వెనకేసుకున్న పాండురంగారావు దాన్ని వైట్గా మార్చేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల బ్యాంక్ ఖాతాల్ని ఇందుకోసం ఉపయోగించినట్లు చెప్తున్నారు. పాండురంగారావు పొట్టలోని అవినీతి సొమ్మును వెలికి తీస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ చరిత్రలోనే ఇంత పెద్ద అవినీతి అనకొండ ఎప్పుడూ చూడలేదని షాక్ అవుతున్నారు. పాము పాండురంగారావు అవినీతి మూలాలు ఏపీలోని అత్యధిక జిల్లాల్లో ఉన్నాయి. ఈయన సొంత జిల్లా కృష్ణ, కలిదిండి మండలం కొచ్చర్ల సొంత ఊరు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని ప్రారంభించిన పాండురంగారావు ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయికి ఎదిగాడు. ఆ క్రమంలోనే తన అవినీతి సామ్రాజ్యాన్ని భయంకరంగా విస్తరించుకున్నాడు. 2005 నుంచి విశాఖలో జీవీఎంసీ పబ్లిక్ హెల్త్ విభాగానికి ఈఎన్సీగా పనిచేశాడు. ఆ తర్వాత 2011 నుంచి రాష్ట్ర పబ్లిక్ హెల్త్ విభాగానికి ఇంజనీర్ ఇన్ చీఫ్గా వ్యవహరించి వచ్చాడు. 6 ఏళ్ల నుంచి ఒకే పోస్టులో కొనసాగుతూ 100 కోట్లను వెనకేసుకున్నాడు పాండురంగారావు. మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇంకా కొన్ని లాకర్లు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ టైంకి ఓపెన్ చేయబోతున్నారు? వాస్తవానికి ఇప్పటి వరకు లాకర్ల గురించి ఏసీబీ అధికారులకు తెలిసింది కొద్ది సమాచారం మాత్రమే. అది కూడా బ్యాంక్ అధికారులు ఇచ్చిన చిన్న సమాచారంతో ప్రస్తుతానికి జంగారెడ్డిగూడెంలో ఉన్న ఏసీబీ బృందం అక్కడికి వెళ్లి ఒక గ్రామీణ బ్యాంకులో ఉన్న లాకర్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో బ్యాంకు దగ్గరికి అధికారులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అది కూడా బ్యాంక్ అధికారులు కోఆపరేట్ చేస్తే ఆ లాకర్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే విశాఖపట్నంలో ఉన్న మరో 2 బ్యాంకులకు సంబంధించిన లాకర్లలో కూడా పాండురంగారావుకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన డాక్యుమెంట్లు కానీ బంగారం కానీ ఉండుండొచ్చని ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ లాకర్ల విషయాలు ఏవి కూడా పాండురంగారావు కానీ, అతని భార్య కానీ, అతని కొడుకులు సుధీర్, సునీల్ ఇద్దరు కూడా నోరు విప్పటం లేదు. దాదాపు 48 గంటల పాటు వీళ్ళని విచారించినా కూడా లాకర్ల గురించి ప్రస్తావన మాత్రం తేవట్లేదు. మాకెక్కడా లాకర్లు లేవు, మాకెక్కడ అకౌంట్లు లేవు అని చెప్తూ ఉన్నారు. కానీ విజయవాడ తాడేపల్లిలో ఉన్న అతని ఫ్లాట్ లో దొరికిన బ్యాంకు పాసు పుస్తకాలు, చెక్ బుక్లు చూస్తే ఆంధ్ర బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది, ఐసిఐసిఐలో ఉంది, హెచ్డిఎఫ్సిలో ఉంది, ఇతర ఐడిబిఐ బ్యాంక్ లో ఉంది. ఇట్లా దాదాపు 12 నుంచి 13 బ్యాంకుల్లో అతనికి అకౌంట్లు ఉన్నాయి, దానికి సంబంధించిన చెక్ బుక్లు ఉన్నాయి. ఇన్ని బ్యాంకుల్లో అకౌంట్లు మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా లాకర్లు కూడా మెయింటైన్ చేస్తారు అనేది ఏసీబీ అధికారుల అంచనా. ఇంట్లోనే ఇంత పెద్ద ఎత్తున బంగారం పెట్టుకున్న పాండురంగారావు లాకర్లో ఇంకెంత బంగారం దాచి ఉంటాడు అన్నది ఇప్పుడు ఏసీబీ సిఐయు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఏసీబీ డీజీ ఠాకూర్ కూడా అదే విషయంలో లాకర్లు ఓపెన్ చేయడానికి అన్ని బ్యాంక్ అధికారులు కూడా వీళ్ళు లేఖలు రాశారు. పాండురంగారావు పేరు మీద మీ బ్యాంకుల్లో
ఎక్కడన్నా లాకర్లు ఉంటే మాకు సమాచారం ఇవ్వండి అని కూడా వాళ్ళని అడగటం జరిగింది. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు ఏ విధంగా కోఆపరేట్ చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంక్ ఏదైతే లాకర్ ఓపెన్ చేసిన యజమాని ఎవరైతే ఉన్నారో అతని అనుమతి లేకుండా బ్యాంక్ అధికారులు వేరే వాళ్ళకి సమాచారం ఇవ్వకూడదన్న ఒక నిబంధన ఉందని బ్యాంక్ అధికారులు కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది ఇన్వెస్టిగేషన్ కాబట్టి అవినీతి అక్రమ సంపాదన కాబట్టి దీనికి సంబంధించి సహకరించండి అని ఎస్బీ అధికారులు కూడా బ్యాంక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్. కానీ యజమాని పర్మిషన్ లేనిదే బ్యాంక్ లాకర్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటకు రాకూడదు. కానీ ఇప్పుడు ఏసీబీ అధికారులు చేస్తున్న దర్యాప్తుకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు కూడా చెప్పకూడదనే నిబంధన వర్తిస్తుందా? ఖచ్చితంగా ఇది ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అట్లాగే అతన్ని ఇంజనీరింగ్ చీఫ్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కూడా ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే అతన్ని సస్పెండ్ చేయలేదు. కానీ ఇలాంటి అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఒక అధికారికి సంబంధించి అదంతా అక్రమ సొమ్మని తేల్చినప్పుడు బ్యాంక్ అధికారులు ఖచ్చితంగా నిబంధన సడలించి ఆ లాకర్లన్నీ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు లాకర్లకు సంబంధించి ఏసీబీ అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే బ్యాంకు లాకర్ ఓపెన్ చేసినప్పుడు ఒక లాక్ అనేది బ్యాంక్ అధికారుల దగ్గర ఉంటుంది, రెండో లాక్ అనేది ఎవరైతే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేశారో అతని యజమాని దగ్గర ఉంటుంది. ప్రస్తుతం విజయవాడ తాడేపల్లిలో ఉన్న అతని ఇంట్లో పాండురంగారావు ఇంట్లో ఏ బ్యాంకు లాకర్లకు సంబంధించిన తాళాలు కూడా ఏసీబీ అధికారులకు దొరకలేదు. దానివల్ల కొంత కష్టం అవుతోంది. అందువల్ల ఒకవేళ బ్యాంక్ అధికారులు కోఆపరేట్ చేసినా రెండో లాక్ లేకుండా లాకర్లు ఓపెన్ చేయడం ఎంతవరకు అనే దాని మీద కూడా పరిశీలిస్తున్నారు. రైట్. చూద్దాం. ఇంకా లాకర్లు ఓపెన్ కాలేదు. ఇంకా లాకర్లలో ఇంకా ఇంటిలోనే ఇలా బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు ఉన్నాయంటే ఇంకా లాకర్లలో ఇంకా ఎంత విలువైన ఆభరణాలు ఉండుంటాయో లేకపోతే విలువైన డాక్యుమెంట్లు ఉండుంటాయో మనం చూడాల్సిందే.